ఈ స్వామి వారి పేరు కుండలేశ్వర స్వామి. ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వృద్ధగవతిమి నది, మరి ఒక పేరు కుండల తీర్థము. స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే అండి, స్వామివారి రూపం చెవుకు పెట్టుకునే కుందనాలు ఎలా ఉంటాయో ఆ రూపంలో ఉంటారు స్వామివారు. ఇలా చూడండి, మరి ఇలా గోడాలు వచ్చి ఈ పక్క ఎలా నొప్పినట్టుగా ఉందో ఈ రూపంలో ఉంటారు స్వామివారి లోపల. ఈ గోడిగా ఉన్నది చెవుకు పెట్టుకునే కుందనాలు, చెవుకు పెట్టుకునే పోగులు. ఇటువంటివి రెండు. ఈ రెండును కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు. వరుణదేవుడు సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు. సముద్రుడు గోదావరిని అలంకరించుకోమని బహుకరంగా ఇచ్చారు. ఈ గోదావరి మాత సముద్రుడితో అంటోందండి, నాథా ఈ 2 కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు, ఈ 2 కుండలాలు కూడా ప్రతి నిత్యము పూజకు చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు సముద్రుడు అన్నట్టండి, ఓ దేవి, పార్వతీ పరమేశ్వరుడు ప్రతి నిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాలని కూడా పూజకు చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటుంది, రాధా మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రతి నిత్యము సంచరించదు కనుక ఈ ప్రాంతంలోనే 2 కుండలాలని కూడా పూజకు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ 2 కుండలాలని కూడా గౌతమ ఋషికిచ్చి, మునివర్య ఈ కుండలాలు 2 కూడా ప్రతి నిత్యము పూజకు చేస్తే బాగుంటుంది అనగానే ఈ గౌతమ ఋషి ఈ కుండలాలను ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగా ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చిందండి గౌతమ ఋషికి. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి నది అని పేరు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యవ్వనం వయసు వచ్చింది కనుక ఈ ప్రాంతం దాటగానే గౌతమి నది. అందుచేతనే ఇక్కడ గోదావరి స్నానం ప్రాముఖ్యత. గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామిని దర్శనం చేసుకున్న, అభిషేకం చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ గౌతమ ఋషి ఈ కుండలాలను ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన ఒక కుండలాన్ని ప్రతిష్ఠించాలి కనుక మనం ఉన్న ప్రదేశము పూర్వకాలంలో గోదావరి ఒడ్డు. ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి సమయానికి భూమి మీద మానవ జన్మ లేదు. మానవులు భూమి మీద జన్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు.